వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి ఇవాళ మాలల కబంధ హస్తాల్లో ఉన్నది అన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక్కడే మీ అన్నగా వాళ్ళ పలుకుబడి గురించి 2 మాటలు మాట్లాడి నేను వెళ్తాను. ఏ పార్టీలో లేనంత పలుకుబడి కాంగ్రెస్ లో మాలలకు మొదటి నుంచి ఉంటుంది. ఇప్పటి వరకు తెలుగుదేశంలో మాలలు లేరా? ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయలేదా? చేశాడు. బీజేపీలో మాలలు లేరా? ఉన్నారు. మరి గౌరవ నరేంద్ర మోడీ గారు అఫిడవిట్ ఎస్సీ వర్గీకరణ 2004లో సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం లేదని 5 జడ్జిలు రద్దు చేశారు. మీరు చూడండి, 5 జడ్జిలు రద్దు చేసిన రోజు 5 జడ్జిలు రద్దు చేసిన రోజు కాంగ్రెస్ లో మాలల పలుకుబడి ఉండడం వల్ల అప్పటికి ఎస్సీ వర్గీకరణ అమలు జరుగుతుంది. సుప్రీంకోర్టు నవంబర్ 5, 2004లో రాష్ట్రాలకు అధికారం లేదు రద్దు చేశారు. రద్దయిన సమయంలో ఎవరు ప్రభుత్వం? కాంగ్రెస్. 24 గంటల్లో ఈ సహకారం కూడా కావాలన్నప్పుడు నేను సహకరించకపోతే నేను ఏం చేయాలా? చంద్రబాబు నాయుడు చేతాలని సాయం చేశాను కదా. రాజశేఖర్ గారు మాట ఇచ్చినప్పుడు రాజశేఖర్ గారు నేను అందరూ నిలబడ్డాను కదా. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం నడుపుకున్నప్పుడు వర్గీకరణకి సపోర్ట్ చేద్దామని చెప్పి ఆయన నేను అందరూ నిలబడ్డాను కదా. మరి గౌరవ నరేంద్ర మోడీ గారు మనకు అందరూ నిలబడ్డప్పుడు నేను కూడా సాయం చేయాలి, మన బాధ్యత నెరవేర్చాలి కదా. ఆ బాధ్యత నేను తీసుకున్నాను తప్ప వాళ్ళు ఇచ్చిన పని తీసుకోలేదు కదా. మన పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పత్రికలు ఎలక్ట్రానిక్ ఏం ప్రచారం చేసినాయి? మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్ని పత్రికలు ఎలక్ట్రానిక్ ఏం ప్రచారం చేసినాయి? వరంగల్ పార్లమెంట్ సీటు కృష్ణమార్గకు ఖాయం అయిపోయింది, బీజేపీ ఖాయం చేసింది అన్నారు. గౌరవ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఇది కృష్ణమార్గ గారికే కేటాయిద్దామని చెప్పి వాళ్ళ సమావేశాలు అన్నట్టు కొంత బయటకు వచ్చేసింది. ఆయన నేను ఆ టికెట్ తీసుకోలేదు, కానీ మన బిడ్డ మార్గ బిడ్డకు మాత్రం నా వంతు నేను టికెట్ ఇప్పించాను. గెలిచిన ఊరిన నేను మాత్రం తీసుకోవాలి.